సార్ చెప్పండి, ఈ యొక్క వరద విపత్తు సమయంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రధానంగా మీరు చూసుకుంటే విజయవాడ మొత్తం మీద కూడా ప్రధానంగా సింగ్ నగరే వరద ప్రభావం గురైందని చెప్పుకోవాలి. ఇటువంటి ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా ఈ సమయంలో గవర్నమెంట్ ఎలా పనిచేసింది, గవర్నమెంట్ గురించి మీరు ఏం చెప్తారు? విజయవాడ చరిత్రలోనే కాదు, రాష్ట్ర చరిత్రలోనే రాజధాని అయినటువంటి విజయవాడ నగరం ప్రధానంగా పేద వర్గాలు నివసించేటువంటి సింగ్ నగర్, పాయకపురం, కండ్రిక, రాజీవ్ నగర్ ప్రాంతంలో 2 లక్షల మంది పైబడి నివాసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 40,000 ఇళ్ళు పైబడి ఇక్కడ కుటుంబాలు నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బుడమేరు వరద రావటంతో 9 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా బతుకున్నామో లేదో అనేటువంటి పరిస్థితి నెలకొంది. కానీ 2వ రోజు నుంచే పరిస్థితిని మార్పు తీసుకొస్తూ 43 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి 3 సార్లు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్డీఏ కూటమి ప్రజల అవసరాలను ఒక పక్కన తీరుస్తూ వరదని తక్షణమే నివారించేటువంటి చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారానికి కూడా 3 కట్టలని నివారించేటువంటి ప్రణాళిక రూపొందించిందంటే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలా చేసిందనేది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. 2 గంటల వ్యవధిలోనే తల్లి బిడ్డలను వేరు చేసేటువంటి విధంగా, భార్యాభర్తలు వేరు చేసేటువంటి విధంగా నగరంలోకి పోయి పని చేసుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు చేరువయ్యేలోపే 4.5 అడుగుల నుంచి 9 అడుగుల వరకు ప్రతి ప్రాంతంలో కూడా మునిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఒక పక్క కరెంట్ లేదు, ఒక పక్క రోడ్లు ఎక్కడ ఉండేవి తెలియదు, ఒక పక్కన ఒక ఫ్లోరు రేకుల షెడ్డు పాకగా ఉండేటువంటి ఇల్లులు అసలు ఎక్కడ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మన నెలకొల్ల. వేలాది మంది ముచ్చువాత పడతారు అని చెప్పేసి అనేక మంది చెబుతున్నా కేవలం 10 మంది మించకుండానే మృతుల్ని కాపాడినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి ఉంది. ప్రతి ఒక్క మంత్రిని ఇక్కడ తీసుకొచ్చి చేపించారు. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు బోండరామేశ్వరరావు గారు పగలు రాత్రి అని లేకుండా క్రితం ఆదివారం నుంచి ఈ రోజు వరకు అంటే 9 రోజుల పాటు అహర్నిశలు జనాల మధ్యన ఉండి జనాలకి పాలు అందుతున్నాయా లేదా, ముందు భోజనము, టిఫిన్లు, బిస్కెట్లు, వాటర్ ప్యాకెట్లు తదితర ముందు బతకటానికి అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ఈ వాటర్ని తరలించేటువంటి, ఈ పూడికలు తీసేటువంటి, షిల్లు తీసేటువంటి, కాలువల పైన నెలకొన్నటువంటి చెత్తా చెదాన్ని తొలగించేటువంటి సిబ్బంది నారా చంద్రబాబు నాయుడు గారు 7,000 మందిని విజయవాడ నగరానికి తీసుకొచ్చారు. దానిలో 4,370 మంది ఈ సింగనగర్ పాకేపురం ప్రాంతంలోనే ప్రతి సందు గొంతులు అడ్డుపడుతున్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేటువంటి విధంగా ఈ బుడవేరుకు సంబంధించినటువంటి అన్నిటినీ క్లియర్ చేస్తే ఇవాళ 9వ రోజు ఇప్పటికీ 1 అడుగు వాటర్ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత భోజనానికి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా ఇంత పెద్ద వర్షంలో 3వ రోజు నుంచే కరెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. 3వ రోజు నుంచే కరెంటు మునిగినా దాన్ని ఏ రకంగా షార్టేజ్ కాకుండా, ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా కరెంటు ఆయా ప్రాంతాల్లో ఇస్తూ ఇప్పటికీ ఈ ప్రాంతం మొత్తం కూడా కరెంటు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీన్ని 3వ రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద స్థాయిలో ఈ మునగటానికి కారణం ఈ ప్రభుత్వం అని చెప్పి ఆ మాటలు మాట్లాడితే మేము రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాం. ఈ సింగనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికంగా సిగ్గుపడాల జగన్మోహన్ రెడ్డి గారు. 2019 నుంచి 2024 వరకు పాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ మీద సరైనటువంటి అవగాహన లేకపోవటం, ఇరిగేషన్ సంబంధించి బుడవేరు కట్టలు బలోపేతం చేయకపోవడంతో ఆ కట్టలు కుచించుకుపోయినాయి. ఒక పక్కన ఉన్నటువంటి కట్టలు బలోపేతం చేయకుండా దాన్ని మైనింగ్ రూపంలో మట్టి వ్యాపారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, చోటామోట నాయకులు కానీ ఈ మైనింగ్ వ్యాపారం చేసి మట్టి మొత్తం కట్టల రూపంలో తొలగించడంలో అవి కుచించుకుపోయి చిన్ని కట్టలుగా ఉండటంతో చిన్నపాటి వర్షం పడిన ఆ కట్టలు కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. రెండోది, ఈ ఇరిగేషన్ మీద ఇతనికే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా అవగాహన లేదు. మొదటి 2.5 సంవత్సరాలు చేసినటువంటి అనిల్ కుమార్ గారు ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంది తప్ప అరగంట పావు గంట మంత్రిగా ఉన్నటువంటి అమ్మడి రాంబాబు గారు 2వ సంవత్సరం చేస్తే అసలు నాకు ఇరిగేషన్ పోలవరం మీద అవగాహన లేదన్నారు. ఇలాంటి ఇరిగేషన్ మంత్రులను పెట్టుకోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఇవ్వటం వల్ల ఈనాడు ఈ మునగటానికి కారకులు ఆళ్ళని చెప్పి ఈ ప్రాంతంలో ప్రజానీకం అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది.
ఇప్పటికైనా మాకు రాజకీయాలు జోలికొద్దు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి అభివృద్ధి ఈ నివారణకు సంబంధించిన చర్యలు చేపడితే మీరు సహకరించండి. లేదంటే కాముకుంటే అభివృద్ధి ముందుకెళ్ళుద్ది. ప్రజలను గందరగోళం గురి చేస్తూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్లో కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కానీ మళ్ళా వరదలు వస్తున్నాయి, జనాలు జాగ్రత్తగా ఉండండి అయ్యి అని అపోహలకు చూపినటువంటి వార్తలు ఇవ్వటమే కాకుండా 2 రోజుల క్రితం కృష్ణానదిలో బోట్లు వచ్చి కృష్ణానది గేటుకు కూడా గుద్దుకునేటువంటి వైసీపీ బోట్లు వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడే పోలీసులు వెల్లడి చేశారు, ఇరిగేషన్ శాఖ వెల్లడి చేసింది. ఈ రకమైన ఉంటే ప్రజలని రక్షిస్తున్నారా అంటే వీళ్ళు అధికారంలో ఉంటేనే ఇది, లేకపోతేనే ప్రజలు గందరగోళం తీసుకుని మానసిక ఒత్తిడి గురయ్యి హార్ట్ అటాకులు రావడానికి కూడా వైఎస్ఆర్ పార్టీ కారణం అవుతుంది. ఇటువంటి ఏం చేయొద్దు. నారా చంద్రబాబు నాయుడు సాగిస్తున్నటువంటి అభివృద్ధికి పూర్తిగా సహకరించని సెంట్రల్ నియోజకవర్గంలో తక్షణమే ఈ 7-8 రోజుల్లో ఈ వరద నివారణ కావడానికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బోనోమేష్ గారు పెద్ద ఎత్తున కృషి చేశారు. వారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు కూడా సహకరించారు. అనేక మంది మంత్రులు పగలు రాత్రిని తారతమ్యం లేకుండా నారాయణ గారు, నిమ్మల రామానాయుడు గారు, వనిత గారు, 3 సార్లు వచ్చిన లోకేష్ బాబు గారు, ఇలా ఒక్క పేరు కాదు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున కృషి చేశారు. ఈనాడు స్వేచ్ఛగా ఇప్పుడు మీ ముందు నుంచుని ఉన్నాం, మాట్లాడగలుగుతున్నాం అంటే బతుకున్నందుకే హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని బతుకున్నంత కాలం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ ఇంకోటి చిన్నది ఏంటంటే ఇక్కడ బాబు గారి ప్రభుత్వం ఎంత వేగవంతంగా చర్యలు చేపట్టిన దానికి ఉదాహరణలు ఏంటంటే ఎలక్ట్రిక్ పనులు పునరుద్ధరించడం కావచ్చు, 2 రోజులు 3 రోజులు. అదేవిధంగా కూరగాయలు కూడా తక్కువ రేట్లకి, ₹2 నామమాత్రపు రేట్లకి. దానితో పాటు మీరు చూసుకుంటే పారిశుద్ధ కార్యక్రమాలు, వీటన్నిటికన్నా ముఖ్యంగా టెక్నాలజీ వినియోగించుకోవడం, డ్రోన్ల ద్వారా పంపిణీ కావచ్చు, హెలికాప్టర్ల ద్వారా, వీటన్నిటికి సంబంధించి ఇంత చర్య వేగంగా ఇవన్నీ చర్యలు చేశారంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇంకోటి కొత్తగా చెబుతుంది ఏంటంటే ఈ యొక్క వాహనాలు ఎవరైతే పాడైపోయాయో వాటన్నిటికి సంబంధించి కూడా పాలసీ సంస్థల మీ దగ్గర నుంచి క్లెయిమ్ చేయించడం, గ్యాస్ పొయ్యిలతో కూడా ప్రభుత్వం ఉచితంగా రిపేర్ చేపిస్తుందని చెబుతున్నారు. ఇన్ని ఈ యొక్క వరద బాధితుల నిమిత్తం ఏర్పాటు చేశారే, అసలు ఇలాంటి ప్రభుత్వం గతంలో మీరు ఎప్పుడైనా చూసారు? దాని గురించి ఏమంటారు? మేము 7-8 ఎన్నికలు చూసినటువంటి అనుభవం ఉంది. ఏ ప్రభుత్వంలో కూడా ఇంత టెక్నాలజీ ఉపయోగించుకుంటుందో పాటు మెన్ పవర్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించున్నారు, మానవుగా ఉన్నటువంటి వనరులను కూడా ఉపయోగించుకుని చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇదే. 3 రోజుల్లో కరెంట్ ఇచ్చినటువంటి ఎంత పెద్ద 8 అడుగులు 9 అడుగులు పడి ఉన్నటువంటి ఇళ్లకి కరెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడైనా మనం చూసుంటామా? ఆహారానికి సంబంధించిన పాల ప్యాకెట్లు మొదలుకొని ఫ్రూట్స్ వరకు, డ్రై ఫ్రూట్స్ వరకు ఇవ్వటమే కాకుండా 3 రోజుల క్రితం నుంచి కూడా ప్రతి ఇంటికి 15 రోజులకు అవసరమైనటువంటి బియ్యం మొదలుకొని, పప్పు దినుసులు మొదలుకొని, కూరగాయల వరకు కూడా ఇస్తున్నారు. సంచార రైతు బజార్తో నామమాత్రం ధర కూరగాయలన్నీ కూడా మన ఇంటి ముందుకే తీసుకొచ్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కాకుండా 2 రోజుల నుంచి గ్యాస్ పొయ్యిలు పాడైపోయి ఉన్నాయి కాబట్టి గ్యాస్ పొయ్యిలు ఉచితంగా ప్రతి సందు గొంతు మొదట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిజ్ఞానం టెక్నాలజీ కలిగినటువంటి రిపేరర్ ఉన్నటువంటి వారందరితో కూడా తీసుకొచ్చారు. ఈ రోజు సాయంత్రం నుంచి ఈ సింగనగర్ ప్రాంతంలో 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2 వీలర్స్ పాడైపోయినట్టు బైకులు, కార్లు పాడైపోయినటువంటి వాళ్ళని, ఒకటి ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి కేరన్ షే స్కూల్లో, రెండవది మన సింగనగర్ ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో, సుందరీనగర్లో ఉన్నటువంటి కాపు కళ్యాణ మండపంలో, రాజీవ్ నగర్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో, కండ్రికలో ఉన్నటువంటి కండ్రి హాల్లో కూడా 5 ప్రాంతాల్లో పెట్టి 2 వీలర్ సంబంధించిన బైకులన్నీ కూడా ఉచితంగా చేయటమే కాకుండా ఇప్పుడుకిప్పుడు 75,000 మందికి ఈ టెక్నాలజీ సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఒక షీల్డ్ వర్కర్లో 7,000 మంది ఉన్నారు ఈ ప్రాంతంలో. దీనితో పాటు నారా చంద్రబాబుని మొన్న అడిగాం, దండం పెట్టుకుంటూ, సార్ ఏంటండి మా పరిస్థితి అని. హుద్దూద్ తుఫాను 2000 హుద్దూద్ తుఫాను విశాఖపట్నంలో వచ్చే ముందు సిటీ ఎలా ఉంది, తర్వాత సిటీ ఎలా చేశానో ఆ రకంగా మీకు హామీ ఇస్తున్నా. 2024కి వరదలో వచ్చేటువంటి ముందు సింగనగర్ పాయకపురం ప్రాంతం ఎలా ఉంది, దాని తర్వాత ఎలా ఉంటుందో నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా నమ్మాం. భవిష్యత్తులో అలా జరుగుద్దని చెప్పేసి జరగాలని కోరుకున్నాం. జరుగుద్దని చెప్పి నమ్మకం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది. బోండమ్మ గారు కూడా పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో పనిచేయడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఒక పక్కన, పార్టీ క్యాడర్ కూడా డివిజన్ పార్టీ కమిటీ దగ్గర నుంచి యూనిట్ కానీ, క్లస్టర్ కానీ, బూత్ కమిటీలు కానీ అందరూ కూడా మన బాధ్యత, మన ప్రభుత్వం అనే దానిలో అందరూ కూడా కృషి చేశారు. ఇదంతా నడిపినటువంటి 2 కళ్ళగా, ఒకటి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపాడు, రెండోది పార్టీ క్యాడర్ నడపడం వల్ల నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు నడిచినటువంటి అన్నది ఈ స్థాయిలో మేమందరం కూడా బయటపడ్డామని, ప్రాణాలు కాపాడుకున్నాం, ఆస్తిని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలని చెప్పి చేస్తుందని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం.